సూపర్ సిక్స్ అంటే అందరూ కూడా సంక్షేమ పథకాలు అనుకున్నారు. కానీ సూపర్ సిక్స్‌కి కొత్త నిర్వచనం ఏంటంటే కక్ష సాధింపు అన్నమాట. అవునులే. మీరు ఈ ఏడాదిలో చేసింది ఇంతకన్నా ఏముంది గొప్పగా చెప్పుకోవడానికి? అదే గత 5 ఏళ్లలో జగనన్న ఏం చేశాడో మేము సగర్వంగా చెప్పగలం. అందులోనూ 2 ఏళ్లు కరోనా వంటి విపత్తును ఎదుర్కొని కూడా ఎక్కడా కూడా సంక్షేమం, అభివృద్ధిని ఆపలేదు ఆ మహానుభావుడు. అమ్మఒడి 57,00,000 మంది తల్లులకు 26,067,00,00,000. వైఎస్ఆర్ ఆసరా 79,00,000 మందికి 25,500,00,00,000. వైఎస్ఆర్ చేయూత 31,00,000 మందికి 14,129,00,00,000. ఇల్లు పట్టాలు 31,00,000. వైఎస్ఆర్ సున్నా వడ్డీ 1.5 కోట్ల మందికి 4,968,00,00,000. జగనన్న విద్యా దీవెన 25,40,000 మంది తల్లులకు 11,900,00,00,000. వసతి దీవెన 4,275,00,00,000. కాపు నేస్తం 2,028,00,00,000. ఈబీసీ నేస్తం 1,257,00,00,000. ఇకపోతే పెన్షన్ల సంగతికి వస్తే మొత్తం 66.34 లక్షలు. ఖర్చు 84,730,00,00,000. జగనన్న తోడు కింద 2,610 కోట్లు. జగనన్న చేదోడు ద్వారా 404 కోట్లు. ఇలా ఎటువంటి అవినీతికి తావు లేకుండా నేరుగా డీపీటీ ద్వారా ప్రజలకు వాళ్ళ ఖాతాలోకి 3,00,000 కోట్లను జమ చేశారు. నాన్ డీబీటీ ద్వారా 2,00,000 కోట్లు, అంటే మొత్తం 5,00,000 కోట్లు సంక్షేమానికే చేకూర్చారు జగనన్న. ఇవే కాక నాడు నేడు ద్వారా బడులను, హాస్పిటల్స్ని అభివృద్ధి చేశాడు. పిల్లలకు ఇంగ్లీష్ మీడియం, ఐబీ సిలబస్, సిబిఎస్ఈ, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, బైజూస్ కంటెంట్తో కూడిన ట్యాబ్లు, పౌష్టికాహారం, ఇలా దేశానికి ఆదర్శవంతమైన సంస్కరణలు విద్యారంగంలో తెచ్చింది ఒక్క జగనన్న మాత్రమే. 17 మెడికల్ కాలేజీలు, 10 షిప్పింగ్ హార్బర్లు, 4 పోర్ట్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు నిర్మాణం చేపట్టాడు. రాష్ట్రం గుండా వెళ్తున్న 3 ఇండస్ట్రియల్ కారిడార్స్, విశాఖ టు చెన్నై, చెన్నై టు బెంగళూరు, హైదరాబాద్ టు బెంగళూరు, 12,000 కోట్లతో 6 పరిశ్రమ పార్కులు అభివృద్ధి చేయించాడు. 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీని పెంపొందించాడు. ఉద్దానంలో ఎప్పటి నుంచో నోచుకోకపోయిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, 742 కోట్లతో మంచినీటి సరఫరా, ఇవన్నీ చేసింది కూడా జగనన్నే. తిరూరులో డయాలసిస్ సెంటర్, కోడూరులో మినీ డయాలసిస్ సెంటర్, 2,14,000 ప్రభుత్వ ఉద్యోగాలు, 4,50,000 అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు, 16 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు, 5,000 కోట్లతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. రాష్ట్ర వ్యాప్తంగా 10,032 విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేయించాడు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ చొప్పున 2,60,000 వాలంటీర్లు పెట్టాడు. ప్రతి 2,000 జనాభాకు ఒక సచివాలయాన్ని నిర్మించాడు. 1.4 లక్షల మంది ఉద్యోగులతో 15,000 గ్రామ సచివాలయాల్ని ఏర్పాటు చేసిన ఘనత ఎవరిదైనా ఉందా అంటే అది జగన్మోహన్ రెడ్డి అన్నది మాత్రమే. వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాడు జగనన్న. ఇది జగనన్న మార్క్ గవర్నెన్స్ అంటే. అభివృద్ధి అంటే ఇది, సంక్షేమం అంటే ఇది. గడప గడప తొక్కి పథకాన్ని అందించిన ఘనత ఏ రాజకీయ నాయకుడు కన్నా ఉంది అంటే మునుపు లేదు, రేపొద్దున ఎవరికైనా ఉంటుందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సొంతం.